అనగనగనగా కైలాసంలో పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళారు. ఆ సమయంలో ఆమెకు కాపలా ఎవ్వరూ లేకపోవడంతో ఆమె తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక బాలుడిని తయారు చేసి దానికి ప్రాణం పోశారు. ఆ బాలుడే మన గణేశుడు. గణేశునితో పార్వతీదేవి ఇలా అంది, నేను స్నానం పూర్తి చేసేంత వరకు ఎవ్వరినీ లోపలికి రానియకూడదు అని. ఆ సమయంలో శివుడు అక్కడికి వచ్చారు. కానీ గణేశుడు ఆయనను ఎవరో అనుకొని ఆపేశాడు. శివుడు లోపలికి వెళ్ళాలని అన్నాడు. కానీ గణేశుడు తల్లి ఆజ్ఞను పాటిస్తూ అడ్డగించాడు. శివుని సైన్యం గణేశునితో యుద్ధం చేశారు. కానీ గణేశుడు అందరినీ ఓడించారు. చివరికి శివుడు కోపంతో తన త్రిశూలం తీసి గణేశుడి తల నరికివేశాడు. పార్వతీదేవి స్నానం పూర్తి చేసి వచ్చి తన కుమారుడు చనిపోవడం చూసి ఎంతో బాధపడింది. కోపంతో ఆమె విశ్వరూపాన్ని ధరించి విశ్వాన్ని నాశనం చేస్తానని సంకల్పించింది. శివుడు తన తప్పును గ్రహించి మళ్లీ బ్రతికించాలని నిర్ణయించాడు. ఆయన తన సైన్యంతో ఇలా అన్నాడు, ఉత్తర దిశలో కనబడే మొదటి జీవి తలను తీసుకురండి అని. వాళ్ళు ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు. శివుడు ఆ తలను గణేశుడి శరీరానికి జోడించి అతనికి మళ్లీ ప్రాణం పోశాడు. శివుడు గణేశుణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు, ఈ రోజు నుంచి నిన్ను గణపతి, వినాయకుడు అని పిలుస్తారు. ఏ పనినైనా మొదలు పెట్టే ముందు మొదట నిన్నే పూజిస్తారు. నీవు అన్ని విఘ్నాలను తొలగించువాడువవుగాక. అప్పటి నుంచి గణపతి స్వామి పూజ వినాయక చవితిగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.